A is to B is equivalent to B is to C. A is to B is equivalent to B is to C. చాలా సార్లు ఆల్జీబ్రాలో కూడా చెప్పాను సార్. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో చరరాశులు, ఈ పాయింట్ రాసుకోండి సార్. క్వశ్చన్లో చరరాశులు, క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో కూడా చరరాశులు. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉంటే గనక బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉంటే సబ్స్టిట్యూట్ చేయాలి. అది ఆల్జీబ్రా అయినా, అరిథమెటిక్ అయినా, నంబర్ సిస్టమ్ అయినా థంబ్ రూల్ సార్ ఇది. అంటే A is to B, A by B is equivalent to B by C. ఏదో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 1/2 is equivalent to 2/4. 1/2 is equivalent to 2/4. సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకేం కావాలి సార్? A power 4 is to B power 4. A power 4 is to B power 4. 1 power 4 is to 2 power 4. అంటే ఇది 16. 1 is to 16. 1 is to 16. ఫస్ట్ ఆప్షన్ AC is to B square. AC ఎంత? 1 into 4. 4 is to B square. B square అంటే 4 is to రైట్ B square. 2 into 2 4. 4 square ఎంత? 16. 4 is to 16 అంటే 1 is to 4. ఇది కాదు. సెకండ్ ఆప్షన్ A square is to C square. A వాల్యూ ఎంత? 1. C square వాల్యూ ఎంత? 4. A square is to C square. 1 is to 16. 1 is to 16. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? 25 పవర్ 2.5 is to 5 power 3. ఇక్కడ 5 అనే ప్రధాన సంఖ్య మాత్రమే ఉంది. క్వశ్చన్లో 5 అనే ప్రధాన సంఖ్య మాత్రమే ఉంది. కాబట్టి ఇంకా మిగతా ఏ ప్రధాన సంఖ్యకు సంబంధించిన వాల్యూలు ఆన్సర్లో రాకూడదు. 25 అంటే 5 స్క్వేర్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ లవము హారము కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ వాల్యూ అయ్యేది అవసరము లేదు. ఈ వాల్యూ అయ్యే అవసరమే లేదు. ఆన్సర్ ఎంత? 25:1. ఆన్సర్ ఎంత? 25:1. ఇవి చాలా చాలా చిన్నవి, కానీ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్కి బాగా ఉపయోగపడుతుంది. 25లో ఉన్న ప్రధాన సంఖ్య 5 అంటే క్వశ్చన్లో 5కు సంబంధించి ఉంది, ఆన్సర్లో 5కు సంబంధించే ఉండాలి. మిగతా ఏ ప్రధాన సంఖ్య ఉండకూడదు. 3 ఉండకూడదు, 6. ఇది దీని లవము హారం కంటే ఎక్కువ, కాబట్టి లవము హారం కంటే ఎక్కువ. ఆప్షన్ సి పోయింది. ఆప్షన్ సి పోయింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, 25 స్క్వేర్ ఇక్కడ చూడంగానే 25 స్క్వేర్ ఈజ్ టు 5 క్యూబ్. ఇదేంటి? 5 పవర్ 4/5 పవర్ 3 రైట్. అంటే 5 పవర్ 1. ఈజీ ప్రాబ్లం. లవము హారము కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఉండకూడదు. 3 ఉండకూడదు. లవము హారము కంటే ఎక్కువ రైట్. కాబట్టి సి ఉండకూడదు. సి ఉండకూడదు. ఆర్ యూ ఆల్ విత్ మీ? చిన్న చిన్న ప్రాబ్లంలు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది సార్. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే సపోజ్గా 16 పవర్ 4 డివైడెడ్ బై 2 పవర్ 3 ఇంటూ 81 పవర్ 7 డివైడెడ్ బై 3 క్యూబ్ ఇంటూ రైట్ సపోజ్గా 32 పవర్ 4 అని ఉంది. 32 పవర్ 4 అని ఉంది. ఇలా ఉంది సార్. 16 పవర్ 4/2 పవర్ 3 ఇంటూ 81 పవర్ 7/3 పవర్ 3 ఇంటూ 32 పవర్ 4. సింప్లిఫికేషన్ చేసే ముందు వీటన్నిటికీ సంబంధించి ప్రధాన సంఖ్య 2, వీటన్నిటికీ సంబంధించి ప్రధాన సంఖ్య 3. ఆన్సర్ ఓన్లీ 2 పవర్ అండ్ 3 పవర్లో మాత్రమే ఉండాలి. 5 పవర్ కనిపించినా, 7 పవర్ కనిపించినా, 11 పవర్ కనిపించినా, ఏది కనిపించినా తీసేసేయండి.